हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. భగవద్గీత సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మరి విజ్ఞాన యోగంలో 20వ శ్లోకాన్ని మనం ఇప్పుడు విచారణ చేసుకుందాం. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయం. బాగా అర్థం చేసుకుని ఆచరణలో తగినటువంటి జ్ఞానం సంపాదించుకోవడానికి బాగా మన మనస్సులో మనం చేసే పనులని చక్కగా చూపిస్తున్నాడు భగవంతుడి ఈ శ్లోకంలో. క్రితం శ్లోకంలో చెప్పాడు కదా, ప్రపంచమంతా ఉంది, ప్రపంచం పరమాత్మ కన్నా వేరుగా లేదు అనే విషయాన్ని ఎంతో చెప్తూ వచ్చాడు. కానీ మనకి నిలవటం లేదు. చాలామంది ఆ స్థానానికి ఎందువల్ల చేరుకోలేకపోతున్నారు ఈ శ్లోకం చెప్తుంది. ఎందువల్ల అనేది పార్థ చెప్తున్నాడు. కొందరు కోరికలకు వశపడి వివేకాన్ని కోల్పోతారు. దాని కారణం ఏమిటి అని విచారణ చేస్తే వాళ్ళ స్వభావమే కారణం అంటున్నాడు. అలాంటి వివేక శూన్యులు అన్యదేవతల్ని ఉపాసిస్తూ ఉంటారు. ఆయా కార్యక్రమాలు లేదా కర్మకాండలు లేదా విధులు, ఆయా విధులంతా అనుసరిస్తూ ఉంటారు. ఇది ఈ శ్లోకం భావన. కోరికలకు వశపడి వివేకాన్ని కోల్పోయి వాళ్ళ స్వభావమే దానికి కారణమయ్యి అన్యదేవతల్ని ఆరాధిస్తూ ఉపాసన చేస్తూ వివేకాన్ని పోగొట్టుకొని ఏవేవో కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నాం. కానీ నాలో ఉన్న ఆత్మతత్వాన్ని మాత్రం కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయటం లేదు. ఏమిటి ఇంత చెప్తున్నాడు కదా భగవంతుడు అనేది ఆచరణ చేయాల్సినటువంటి విషయాన్ని కనీసం మనం ఆలోచన కూడా చేయకుండా వదిలేస్తున్నాము. దాన్నే చెప్తున్నాడు చూడండి. ఎవరి స్వభావం వాళ్ళదే, కానీ ప్రపంచమంతా ఇలాగే ఉంది. ఎవరో కొద్ది మంది అయినా సరే ఆ జ్ఞాని అనేటటువంటి వాళ్ళు ఉండబట్టి మనకి ఈ మాత్రం జ్ఞానం అందుతుంది. మనకి ఇప్పటిదాకా ఈ భగవద్గీత ఇన్ని సంవత్సరాలైనా, ఇన్ని వేల సంవత్సరాలైనా సరే, యుగాలు మారుతున్నా సరే, ఇంత అద్భుతమైనటువంటి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత తీసుకొచ్చి మన ముందు ఇంకా ఉన్నాయి అంటే అదంతా కూడా ఇంకా అటువంటి వాళ్ళ జ్ఞానులంతా కూడా ప్రపంచంలో నడయాడుతూ ఉండబట్టే మనకి ఈ మాత్రం జ్ఞానం అందుతోంది. దానికే మానవుళ్ళు వాళ్ళ స్వభావాలతో ప్రవర్తిస్తూ పోతూ ఉంటారయ్యా. ఇంతే. వాళ్ళు పోగేసుకున్న సంస్కారాలు ఉంటాయే, వాళ్ళని ఒక మార్గంలో నడిపిస్తూ ఉంటాయి. అంతే, ఆ సంస్కారాలు నడిపిస్తాయి. ఏవో కోరికలు. అందువల్లనే మనుష్యులు కామైహి తైహి తైహి కృతజ్ఞానాః. ఈ మనస్సులో కలిగినటువంటి జ్ఞానం రకరకాల కోర్కెలు, రకరకాల ఆశలు, ఆ కారణంగా ఈ దేవుడు, ఆ దేవుడు, అక్కడ పుణ్యక్షేత్రం, ఇక్కడ పుణ్యక్షేత్రం, ఆ దేవుడు నెరవేరుస్తాడు, ఈ దేవుడు నెరవేరుస్తాడు అంటూ ఏమేమో ప్రపద్యంతే అన్యదేవతాః, రకరకాల దేవుళ్ళని కొలుస్తూ ఉంటారు, ప్రపత్తి చేస్తూ ఉంటారు. ఎందువల్ల మనం ఆ అనంత దైవాన్ని కొలిచి ఆ అనంతానికే చేరుకోవడం లేదు? ఎందుకని? మన కోరికలు నెరవేరడానికి ఒకరు కాకపోతే ఒకళ్ళైనా సహాయం చేస్తారేమో అన్న ఆశతో దేవతల సముదాయాన్ని ఆసరాగా మనం తీసుకున్నాం. ఎంతమంది దేవతలు? 33 కోట్ల దేవతలు ఉన్నారని ఉపనిషత్తే చెప్పింది. అట్లా గొప్ప ఆధారాన్నేమో వదిలిపెట్టేశాం. అసలుగా ఆత్మగా అంతటా నాతోనే, నాలోనే నేనే అయి ఉన్నటువంటి ఆత్మతత్వాన్నేమో వదిలిపెట్టేశాం. గొప్ప ఆధారం అది. అట్లాంటి దాన్ని వదిలిపెట్టేశాం. చిన్న చిన్న వేరు రూపాల్ని, వాటి పద్ధతుల్ని, నియమాలతోటి కొలుస్తూ ఉన్నాం. అవునా కాదా చెప్పండి? ఏమేమో ఆంక్షలు పెట్టి, షరతులు పెట్టి, విధానాలు పెట్టి, ఇవన్నీ కర్మకాండకి ఇవన్నీ చెయ్యాలి అని చెప్పేసి చెప్తూ ఉంటే వాటిని చేయటానికి ఇష్టపడుతున్నాం.
ఎంత శ్రమైనా ఎంత ఖర్చైనా వాటి కోసం కేటాయిస్తున్నాం. కానీ నేనే ఆత్మను, ఉన్నదంతా ఆత్మస్వరూపమే అంటే మాత్రం నా మనసులో ఆ భావన నిలవడానికి కాదు కదా, కనీసం మళ్ళీ విన్నదాన్ని ఆలోచించటానికి కూడా ఒప్పుకోవట్లేదు. ఇంత హీనస్థాయిలో దిగజారిపోయింది మనస్సు. అందుకే తం నియమమాస్థాయ, ఈ వేరు వేరు రూపాలన్నీ కూడా ఒక అనంత దైవానివే అన్న విషయం తెలియకుండా మనం దేవుళ్ళను కూడా విడదీస్తున్నాం. ప్రకృత్యా నియతా స్వయా, మన సంస్కారాలు మనల్ని అటు ఇటు తీసుకెళ్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా పోగేసుకున్నాం కదా అనేక జన్మల సంస్కారాలు. ఇంత వయసు వచ్చింది, పుట్టి జననమ జరిగి ఎన్ని సంవత్సరాలైందో మనకి. అప్పటి నుంచి కొన్ని సంస్కారాలన్నీ పోగేసుకున్నాం. పూర్వజన్మ సంస్కారాలు పోగేసుకొని తీసుకొని వచ్చాం. అటువంటివన్నీ మళ్ళీ వాటి బాటలోనే నడుస్తూ ఉన్నాం. మనం వాటిని సరిచేసుకోవచ్చు కదా, ఇంత వింటున్నాం కదా, గురువుల బోధ మనకు అందుతుంది కదా, శాస్త్ర అధ్యయనం చేస్తున్నాం కదా, భగవద్గీత భగవంతుడే సాక్షాత్తు వచ్చి దిగొచ్చి మనకు బోధ చేశాడు కదా, మరి మనం సరిచేసుకోవచ్చుగా. అసలు ఆ ప్రయత్నమే చెయ్యం ఎందుకని? ఆ విధంగా ప్రయత్నించం, వివేకంతో యోచన చెయ్యం. యోచన చేస్తే దైవం ఒక్కటే, అన్నీ వేరువేరు రూపాలు తప్ప ఏ భేదం లేదు అన్నది చక్కగా బుద్ధికి బోధపడుతుంది. ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నామండి అర్థం కావటానికి. దైవం ఒక్కటే, వేరు వేరు రూపాలు అంతే, ఇంక భేదమే లేదు అని తెలియటానికి మట్టి పాత్రలు చెప్పుకున్నామా, బంగారము ఆభరణం చెప్పుకున్నామా, తాడు పాము చెప్పుకున్నామా, ఎన్ని ఎగ్జాంపుల్స్ మనం లైవ్లో మనకి ఆ అనుభవంలో ప్రతిరోజు కనిపించేవే చెప్పుకుంటూ ఉన్నాము. అయినా అటువైపుగా తిరిగి ఉన్నది ఆత్మతత్వం ఒక్కటే, అదే ఇన్ని రూపాలుగా కనపడుతుంది అనే భావనే మనసు ఒప్పుకోవటం లేదు. మన వివేకాన్ని, మన ఆశలు మరుగున పెట్టేస్తున్నాయి. దాంతో వివేకం నశించిపోతుంది. ఈ దేవుడు అది చేస్తాడు, ఆ దేవుడు ఇది చేస్తాడు, ఇది ఇస్తాడు అది ఇస్తాడు అంటూ వేరు వేరు దేవుళ్ళను పూజలు చేసుకుంటూ పోతూ ఉన్నారు ప్రజలంతా. ప్రాపంచిక లెక్కలతో మనం భగవంతుళ్ళని వాడుకుంటున్నాము అంటే కొంతమంది ఏమైనా బాధపడతారేమో కానీ నిజానికి ఆలోచించండి, ప్రాపంచిక విషయాలతోనేగా, వాడుకోవడానికిగా. మళ్ళీ ఆ కోరిక తీరింది, ఆ ఉద్యాపనం ఏదో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సంతోషిమాత అని అంటారు, పూజ వ్రతం, సంతోషిమాత వ్రతం, లేదా వైభవలక్ష్మి వ్రతం ఏమో చెప్తారు, సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతాలు ఎందుకు చేస్తాము? ఏదో ఒక మొక్కు మొక్కుకుంటారు. ఆ 9 వారాల 3 వారాల 11 వారాల ఏమో లెక్క చెప్పుకుంటారు. అవన్నీ చక్కగా చేస్తారు. చేసి ఆ కోరిక తీరిన వెంటనే ఉద్యాపన చేస్తారు. ఇంకా సంతోషిమాతని మర్చిపోతాం. అవునా కాదా? మన అనుభవంలో ఉన్న విషయమా కాదా? ఆలోచించండి. ఈ ప్రాపంచిక విషయాల కోసం భగవంతుని వాడుకోవటం అనంటే తప్ప ఏమైనా? వారి వద్ద ఉంచి మనం ఏదైనా సరే పొందాలన్నదే మన ధ్యేయం, అంతే. ఈ విధమైన ప్రచారం గొప్పగా బాగా వ్యాపించిపోయింది. అన్ని చోట్ల ఒకేలాగా ఉంది. ఈ విషయంలో మాత్రం అనంత దైవానుభూతిని కొద్దిమంది పొందగలుగుతున్నారు. దానిని పొందడానికి వివేకం కావాలి, అది అందరికీ రాదు. అందుకే జన్మ సంస్కారాల్ని సరిచేసుకోవచ్చు, నువ్వు సరిచేసుకో అని భగవంతుడు మనకి ఎదురుగా ఉండి చెప్తున్నాడు మనకి. బృహదారణ్యక ఉపనిషత్తు ఈ విషయం బాగా నిందిస్తుందండి. అద్భుతమైన ఆత్మను నువ్వు కలిగి ఉంటే ఈ దేవుళ్ళందరూ నీకేం చేస్తారని? ఏం లేదు, అవన్నీ సామాన్యమైనవి, వాటి ఆధీనంలో మిమ్మల్ని ఉంచుకుంటాయి అంతే. ఎట్లా అంటే దేవుళ్ళకి మనుషులు పశువుల మందలాగా వాడుకుంటారట. పశువు ఏవ స దేవనాం అని బృహదారణ్యకం ఉపనిషత్తే చెప్పిన మాటని చెప్తున్నారు గురువులు. మనం దేవుళ్లకు పశువుల్లాగా ఎందుకు ఉండాలి? మనమంతా అనంత దైవ స్వభావంలో లేమా? ఉండలేమా? ఆలోచన చేయటానికి కూడా తగమా మనం? అద్భుత సృష్టిగా ఏదైతే వచ్చిందో అది నీ ప్రకృతి నుంచే వచ్చిందని ఎందుకు నాకు అర్థం కావట్లేదు? విచారణ చేసుకుంటే అర్థమవుతుంది. కానీ అటువైపుగా వెళ్ళడానికి నీ మనసు ఇంకా సంసిద్ధత వ్యక్తం చేయట్లేదు. తెలుసుకోవాలన్న భావం మనకు వచ్చేసరికి ఈ దేవుళ్ళు మన మార్గంలో అంతరాయాన్ని కల్పిస్తూ ఉంటారు. వాళ్ళు మనల్ని వాళ్ళ ఆధీనంలో నుంచి వెళ్ళనివ్వరు. అందుకనే ఆదిశంకరాచార్యులు లాంటి గురువులు మనకి వచ్చి
మనం పశు స్వభావాన్ని మనకి చక్కగా తెలియజేశారు. పశువుల మందలో పశువుల్లాగా నువ్వు బలైపోతున్నావు. పశువుల మంద ఉందనుకోండి, దానిలో ఒక పులి వచ్చి ఒక పశువుని తినేసిందనుకోండి, ఆ పశువుల కాపరి ఎంత బాధపడతాడు? అలాగే నువ్వు పశువుల మందలాగా ఉండిపోయావు. ఈ మందలో ఒకటి తప్పిపోయినా, ఒకటి బాధపడినా, ఒకటి ఏమైనా ఎవరికి నష్టం? అట్లా పశువుల మందలాగా అయిపోకూడదు నీ జీవితం. దేవుళ్ళని వాడుకోకూడదు. దేవుణ్ణి ప్రపత్తి చేసి నా బుద్ధిలో అటువంటి జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థన చెయ్యాలి. ఉన్నది ఒక్కటే అనే తత్వాన్ని నా బుద్ధిలో నిలపమని ప్రార్థన ప్రపత్తి చెయ్యాలి. అయితే మన అనంత స్వరూపాన్ని అవగాహనకి తెచ్చుకోగానే, అలా గనక అనుభవం తెలుసుకొని విచారణ చేసుకోగానే మన లోపల ఉన్నటువంటి ఈ పశు స్వభావం, ఈ అజ్ఞానపు చర్యలు, అన్యదేవత ఆరాధనలు, ఉన్నది మొత్తం ఒక్కటే భగవతత్వం అని ఆరాధన చెయ్యి. ఏ రూపాన్నైనా ఆరాధన చెయ్యి, ఏ కర్మకాండతో అయినా ఆరాధన చెయ్యి, ఏ నియమనిష్టలైనా పెంచుకో, పర్వాలేదు. కానీ విడదీస్తున్నావు నువ్వు. రూపాలు వేరు, నామాలు వేరు, ఆత్మ వేరు, భగవంతుళ్ళు అనేకాలు అంటూ విడదీస్తున్నావు. అది చెయ్యకూడదు అని చెప్తున్నాడు భగవంతుడు. మన ఆత్మ కన్నా మనకి ఏది దగ్గరగా ఉంది చెప్పండి? భగవంతుడు నీ చింతనే ఉన్నాడు అని పెద్దలు, గురువులు, అనుభవజ్ఞులు, వేదాంతులు అందరూ చెప్తున్నారు. ఎంత దగ్గర అంటే నీ మెడలోని నరం ఎంత దగ్గరగా ఉంటుంది నీకు? అంత దగ్గరగా ఉన్నాడు భగవంతుడు అని చెప్తున్నారు. వాళ్ళందరి దగ్గర వారందరికన్నా దగ్గరవాడు దైవం. అందరికంటే ఎవరో వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు అందరికంటే కూడా నీకు దగ్గరవాడు దైవం. మనమే చాలా దూరంలో ఉన్నాడని భావన చేస్తుంటాం. ఇట్లాంటి పశు స్వభావం, అజ్ఞాన స్వభావం నుండి శ్రద్ధతో మనం ఉన్నత మార్గాన్ని అన్వేషణ చెయ్యాలి, విచారణ చెయ్యాలి. ఈ స్వభావాన్ని వదిలిపెట్టాలి, శ్రద్ధ కలగాలి. వినేదాని అందే శ్రద్ధ లేదు. ఇంక మనకి ఇటువంటి భావన, ఇటువంటి విచారణ కలగాలంటే ఎంత పుణ్య సుకృతం కావాలి? ఇప్పటి వరకు వేల మంది దేవుళ్లను సృష్టించాం మనం, అవునా కదా? అయితే ఏ లాభం కలిగింది చెప్పండి? అసలు ముందు మీ మీద మీరు గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండాలి అని భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత భగవంతుడిపై నమ్మకం పెట్టండి. వివేకానంద స్వామి చెప్తారండి ఈ మాట. ఈ వేదాంతం మనకి తొలిసారిగా ఆత్మశ్రద్ధ కలిగి ఉండాలి అని చెబుతుంది. ముందు శ్రద్ధ అనేది కలిగితే ఆత్మశ్రద్ధ ఆటోమేటిక్గా కలుగుతుంది. నీ మీద నీకు నమ్మకం సడలకూడదు. నీ మీదే నీకు విశ్వాసం లేకుండా చేసుకుంటున్నావు. అందుకనే నీకు ఆత్మ మీద కూడా విశ్వాసం లేకుండా అయిపోయింది. భగవంతునిపై నమ్మకం లేకపోయినా పర్వాలేదు, కానీ తనపై తనకి కనుక శ్రద్ధ లేకపోతే వాడిని నాస్తికుడు అని కూడా అనొచ్చు. ఇప్పుడు మనమందరం ఆ కోవకి చెందిన వాళ్ళం కాదంటామా చెప్పండి? తనపైన తనకు శ్రద్ధ లేకపోతే వాడు దేని గురించి విచారణ చేస్తాడు? ఇంకా తన మీద తనకు శ్రద్ధ అంటే శరీరము మనస్సు కాదండి. అది మాత్రం వదిలిపెట్టాలి. నేను అంటే శరీరం కాదు. ఈ నామరూపాలు నేను అనుకుంటే అంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉండదు. నేను ఆత్మను అని చెప్తున్నారు కదా, నేను బయటికి ఎందుకు వెళ్ళాలి? అసలు నా లోపల నేను ఎందుకు చెయ్యకూడదు? నా ఆత్మతత్వాన్ని నేనే ఎందుకు విచారణ చేసుకోకూడదు? ఆలోచన చెయ్యండి. ఇప్పుడు నీపైన నీకు విశ్వాసం ఉంటే నీకు దైవం పట్ల కూడా, ఇతరుల మానవుల పట్ల కూడా గట్టి విశ్వాసం కలుగుతుంది. ఉన్నది మొత్తం దైవమే అనే భావం నీకు కలుగుతుంది. అసలు ఆ విశ్వాసమే లేకుండా జీవనం సాగిస్తున్నారు కదా. అందువల్ల ఆత్మశ్రద్ధను కలిగి ఉండు. నీ మీద నీకు విశ్వాసం ఉంచుకో. 33 కోట్ల దేవతలతో కొట్టుకుపోతున్నావు నువ్వు. యాజ్ఞవల్కుని ప్రశ్న అడుగుతాడండి. ఆ బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్తారు, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అని అడిగితే యాజ్ఞవల్క మహర్షి చెప్తాడు 33 కోట్ల దేవతలు ఉన్నారు అని. వాటిని ఒక్కొక్కటి తగ్గించుకుంటూ పో. దేవుడు ఒక్కడే అన్న దగ్గర నువ్వే ఆగిపోతావు.
ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, బ్రహ్మం ఒక్కడే అని తక్కినవన్నీ కూడా వాని యొక్క నామరూపాలేనని నీకే తెలియజేస్తుంది. అన్నీ బ్రహ్మము అంటే ఏమిటి మనకి విష్ణు సహస్రనామంలో చెప్తారు. విశ్వం విష్ణుర్వషట్కారో అనే పదం ఫస్ట్ మాటే విశ్వం విష్ణు, విష్ణుర్వషట్కారం అని చెప్పేశాడు. విశ్వమే విష్ణువు అని ఏ స్తోత్రంలో అయినా, ఏ భగవద్గీతలో అయినా, ఏ గురువులైనా, ఏదైనా సరే వేదాంతం అంతా ఇలాగే చెప్పింది. ఉన్నది మొత్తం అదే అని చెప్తుంటే మనకెందుకు అటువైపు ఆలోచన కూడా రావడానికి ఇష్టపడట్లేదు. అన్ని నామరూపాలే, ఇంకా ఒక్కటే దైవం అందరి యందు ఉంది. ఆ ఉద్దేశంతో మనల్ని మనం చాలా ప్రేమించుకుంటాం. అలా భావన చేసి చూడండి. ముందు మనల్ని మనం ప్రేమించుకుంటే, మనల్ని మనం విశ్వసిస్తే తర్వాత ఇతరుల్ని ప్రేమిస్తాము. ఆత్మ అందరి స్వరూపం అని భావన మనకు వస్తుంది. ఆ భావన గనక మనసులో నిలిచింది అంటే నిర్భయత్వం వస్తుంది. ముందు భయం వదిలిపోతుంది, రాగద్వేషాలు వదిలిపోతాయి. మనస్సుకు కూడా పోను పోను చాలా ధైర్యం వస్తుంది. దేవుని పేర్ల కోసం కొట్లాడుకోవద్దు. చూడండి, మరి ఉపనిషత్తులోనే చెప్తారు, వామదేవ ఋషి తల్లి గర్భంలో ఉన్నప్పుడే అంతా దైవమే అని తెలుసుకుంటాడు ఆయన. తల్లి గర్భంలోనే ఆయనకి ఆ సంస్కారం అలవడింది. వామదేవుడు అనుభూతి పొందాడు అంటే ఆయన గొప్ప ఋషి, అందువల్ల ఆ కారణంగా ఆయన అనుభూతి పొందాడు. మా వల్ల ఏమవుతుంది, మేము సామాన్యులం కదా అనే ప్రశ్న మనకు ఉదయిస్తుంది. దానికి సమాధానంగానే ఆదిశంకరాచార్యులు చాలా అద్భుతంగా వివరణ చేశాడు మన కోసం. దైవానుభూతికి సంబంధించినంత వరకు మానవుడి శక్తి మహామనిషి లాంటి వామదేవుడికి, బలహీనులమని చెప్పుకునే సత్తువు లేని ఈ కాలం వాళ్ళు ఎవరైతే నేను బలహీనుణ్ణి అని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోసం, వాళ్ళ వరకు కూడా ఆయన అనుభూతిని పొందడానికి ఏమీ తేడా లేదు అని చెప్పేశాడు. అంటే నీ స్వభావమే నిన్ను అడ్డుకుంటుంది, కానీ నీ బలహీనతలు అయ్యే అడ్డుకుంటున్నాయి అంతే. దైవానుభూతికి సంబంధించినంత వరకు మానవుడి శక్తి పెద్ద గొప్ప మహానుభావుడైనా, మహామనిషి అయినా, గొప్ప వేదాంతైనా, మామూలు మనిషి అయినా అందరూ సమానమే, ఏ తేడా లేదు. అయితే ఎవరి సంస్కారాలు వాళ్ళని కూలదొస్తున్నాయి అంతే. నిన్ను నీవే బలహీనుడవని మాయ చేసుకోవద్దు. అదే చెప్తుంది. ఎందుకని అలా బలహీనమైపోతుంది అని అంటే కోరికల తాకిడి ఎక్కువైపోయి వివేకాన్ని కోల్పోతున్నారు. వివేకాన్ని కోల్పోయి ఆ కోరికల లంపటంలో దిగిపోయి ఇదిగో ఇలా ఆలోచన తీరులు ఇలా మారిపోతున్నాయి. ఒకరోజు మధ్యాహ్నం పూట భోజనం చేశారు భార్యాభర్త ఇద్దరు చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. పడుకొని తమ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నారు. నూతన దంపతులు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, మనకి రత్నాలు లాంటి ఇద్దరు మగపిల్లలు పుడతారట, ఆ జ్యోతిష్కుడు చెప్పాడు నాకు అని భర్త చెప్పాడు భార్యతోటి. ఓ అలాగా అండి, అయితే మనకి మన పిల్లల అవసరాల గురించి ఇప్పటి నుంచే మనం ప్లాన్ చేసుకుందాము, మనం ఆలోచించుకుందాము, మన భవిష్యత్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాము, ఏ కొరత లేకుండా మన ఇద్దరు పిల్లల్ని పెంచుకోవాలి అని భార్య చెప్తుందట. మొదలుపెట్టింది అమ్మగారు, ఏమండి ఈ మంచం చాలా చిన్నది, మనకైతే సరిపోతుంది కానీ అబ్బాయి పుడితే సరిపోదు, అందుకని పెద్ద మంచం ఒకటి ఇప్పుడే సిద్ధం చేసి పెట్టుకుందామండి అని భార్య అడిగింది. భర్త అంటున్నాడు, అయ్యి రెండో మంచం ఎందుకులే, ఇది సరిపోతుందిలే, మరి ఇద్దరి మధ్యన బాబు పడుకుంటాడు, చూడు ఎంత స్థలం ఉందో అని కొద్దిగా జరిగాడు పక్కకి స్థలం చూపించటానికి. అట్లా మళ్ళీ ఆవిడ అడిగింది, మళ్ళీ ఇంకొక బాబు, ఇద్దరు బాబులు అన్నారుగా, ఇంకో బాబు పుడితే ఎట్లాగా అని భార్య మురిసిపోతే అడిగింది. వాడు కూడా మన మధ్యనే పడుకుంటాడు, చూడు సరిపోతుందో లేదో అంటూ మంచం చివరిదాకా ఇంకా కొంచెం జరిగి చూపించాడు భర్త. ఏమైంది, మంచం మీద నుంచి జారి డబ్బున కింద పడ్డాడు. చెయ్యి విరిగింది, తొంటే ఫ్రాక్చర్ అయిపోయింది. ఏమైంది, నొప్పి భరించలేక బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ సమయానికి ఆ భిక్షాటనకి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు వచ్చి ఏడుపు విని, ఏమ్మా ఏమీ బాధలో ఉన్నారు అని చెప్పేసి పలుకరించాడు.
భార్య ఓదారుస్తుంది, యజమాని ఏడుస్తున్నాడు. ఏం జరిగింది నాయన, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. స్వామి, పుట్టబోయే మా చిన్నోడి విషయం చర్చించుకుంటూ మంచం మీద నుంచి జారి కింద పడ్డాను, చెయ్యి విరిగింది, తొంటి విరిగింది అని యజమాని ఏడుస్తూ చెప్పాడు. అయ్యో పాపం, ఎంత బాధగా ఉందో, కాస్త జాగ్రత్త నాయనా, పుట్టకముందే చెయ్యి విరిచేశాడు, పుట్టిన తర్వాత నీ చిత్తాన్ని కూడా పేల్చేస్తాడు, నీ కోరికల లంపటం కాస్త తగ్గించుకొని వాస్తవాన్ని చూసుకొనైనా కాస్త శ్రద్ధ తీసుకో అని సాధు వెళ్ళిపోయాడట. ఇట్లాగా కోరికల మూటని నెత్తిన పెట్టుకొని గాలిమేడల్లో విహరిస్తూ అజ్ఞానంతో బాగా ఇమ్మర్స్ అయిపోయి మునిగిపోయి వివేకాన్ని పోగొట్టుకొని ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు, ఇలాంటి కోరికల లంపటంలో దిగిపోతున్నారు. అందువల్లనే ఇలా తయారైపోయింది. ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఆలోచన చేస్తే ఏ గొడవ లేదు, జరిగేదాన్ని జరిగినట్లుగా చూడు. అప్పటికప్పుడు వదిలేసే విషయాన్ని మళ్ళీ జరుగుతున్నదాన్ని గమనిస్తూ ఉండు. గుణాల లంపటం తగ్గిపోతుంది, కోరికల లాయిలాస తగ్గిపోతుంది మనస్సుకి. అరిషద్వర్గాలన్నీ కూడా వచ్చి మీద పడేటటువంటి అవకాశాన్ని నువ్వు ఇవ్వద్దు. అంత నిస్సత్తుగా నువ్వు మారిపోవద్దు. అంత బలహీనుడివి కాదు నువ్వు ఆత్మతత్వానివి. ఆ వివేకాన్ని బాగా వృద్ధి చేసుకో, పరమేశ్వరుణ్ణి ఆశ్రయించు అని చెప్పి భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఎంత అద్భుతంగా బోధ చేశాడో చూడండి. అట్లాంటి అవివేకపు కర్మలు తగ్గించుకో. ఒక్కసారి పోవు, నేనే ఒప్పుకుంటాను ఆ విషయం. కానీ తగ్గించుకోవడానికి నీ స్వభావం నీకు సహకరించే విధంగా నీ ప్రవర్తన మార్చుకో, నువ్వు సరిచేసుకో. కర్మలు ఏవైనా సరే వాటిని ఆచరిస్తే ఫలితాలు వస్తాయి, రాకుండా ఉంటాయా? వస్తాయి. అలాగే పోతాయి కూడా, అది గమనించుకో. ఇది చేస్తే ధనం వస్తుంది, అది చేస్తే ఇంకోటి వస్తుంది, ఏమేమో చెప్తారనుకోండి, అవన్నీ వస్తాయి. అలాగే ఉంటాయా? అన్నీ పోతాయి. ఏదైనా వచ్చింది అంటే పోతుంది, గమనించుకోండి. వచ్చిపోయే ఫలితాలు మనస్సును గుచ్చే సూదుల్లాగా ఉంటాయి, కానీ హృదయానికి ఊరటనిచ్చే శాంతి స్వరూపాల్లాగా అనిపిస్తాయా మనకేమైనా? ధర్మార్థ కామాల్ని ఈ ఈ ఈ ధర్మార్థ కామాలకు సంబంధించినంత వరకు అనిత్య ఫలితాలే కానీ నిత్య ఫలితాలు రావు. పురుషార్థమైన మోక్షం అనే అమృత ఫలం ఉందే, దానికోసం నువ్వు సాధన చెయ్యి, అభ్యాసం చెయ్యి, వైరాగ్య భావాలతో ఉండు, భగవంతుణ్ణి నీ యందే ఉన్నట్లుగా భావన చెయ్యి. అప్పుడు అమృత ఫలం మాత్రమే కాదు, నిజానికి మోక్షం అనే అనుభవం నీకే అనుభవం అవుతుంది. దేనికోసం ఇంకొక దానికోసం ఎదురు చూడాల్సిన మనస్సే నీకు రాదు. నిన్న జ్ఞాని గురించి చెప్పాడే భగవంతుడు, అటువంటి అనుభవ స్థితి నీకే కలుగుతుంది, ప్రయత్నం చెయ్యి అని భగవంతుడు మనకి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. నేనున్న పరిస్థితి చెప్పాడు, నా మనసులో భావనలు చెప్పాడు, ఎందుకు ఆ స్థాయికి చేరలేకపోతున్నామో చెప్పాడు. కాబట్టి మన స్థాయి ఏమిటో చూసుకుని విచారణ చేసుకుని ఆ జ్ఞాని అనేటటువంటి నా భక్తుడే, నేను జ్ఞాని ఒక్కటే అని భగవంతుడి చేత అనిపించుకోవడానికి మన సాధనంతా, మన సంస్కారాలన్నీ వాటికే కేటాయిద్దాము, వాటినే నేర్చుకుందాము, అభ్యాసం చేద్దాము. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.